డిసెంబర్ 10 దేవుని వాగ్దానం. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తున్నావు. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని బట్టి ఆనందించి సంతోషించే ధన్యత, భాగ్యము ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వాగ్దానంలో నుండి ఎన్నో విషయాలు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుడిచ్చే వాగ్దానాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే ఆయనలో మనల్ని మనము కట్టుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవునితో కలిసి ప్రయాణం చేయటానికి ఇవి ఎంతో మనకి సహాయకరంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుగ్రహించేవిగా ఉంటాయి. ఈరోజు వాగ్దానాన్ని గమనిస్తే నీవు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథం 33:3 ఈ వచనాన్ని చాలామంది దైవ సేవకులు దేవుని యొక్క టోల్ ఫ్రీ నెంబర్గా, ఆయనను పిలవడానికి ఉపయోగించే ఒక నెంబర్గా ఈ 333ని వాడటం అనేది మనం చూస్తాం. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదను, అంతేకాదు నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కాలేదని, ఇంకా ఏవేవో సంగతులు మనకు అర్థం అవ్వట్లేదని ఎంతగానో సతమతం అవుతాం. అది ఏదైనా కానీ నీకు అది నిగూఢంగా ఉంది అని నీకు అనిపించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయనకి దృష్టికి అనుకూలమైన వాటిని నువ్వు అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా అందులోని నిగూఢాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఈరోజు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు మొరపెట్టాలి. మరి మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నాకు మొరపెట్టము అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమస్త సంగతులను తెలియజేస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ప్రభు, ఎన్నో నిగూఢమైన సంగతులు ఈ భూలోకంలో ఆధ్యాత్మికంగాను లోకానుసారంగా ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ గ్రహించే శక్తి మా బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలోనూ తోడుగా ఉండండి. జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు ఈ దినము జరుపుకుంటున్న బిడ్డలతో నీవు ఉండండి నాయన, ఆశీర్వదించండి. ఎవరైతే తన ప్రియులను కోల్పోయి ఉన్నారో అలాంటి వారికి నీ నెమ్మది దయచేయండి. ఈ దినమంతా నీవే వారికి తోడే నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.